అయినా నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? వసుధ ఒకళ్ళని భయపెట్టాలే కానీ తాను భయపడకూడదు. అయినా జరిగిన దాంట్లో నా తప్పే ఉంది. వద్దు వద్దు అంటున్నా తనే అర్ధరాత్రి బయటికి వెళ్ళింది. అప్పుడు ఎవడో తనకు అన్యాయం చేశాడు. నేను వాడితోనే తను పెళ్లి జరిపించాను. కానీ కాంతార ఏం చేసింది? ఈ పరిస్థితుల్లో గోపి నిన్ను చూశాడంటే పట్టించుకోడు. జీవితాంతం నువ్వు ఒంటరిగానే ఉండాలనే అన్నానా లేదా? వదనది చాలా క్రూయల్ మనస్తత్వం. ఎవరు సుఖంగా ఉన్నా ఓర్చుకోలేదు. చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెడదామని చూస్తుంది. నీ లవ్ గోపి వచ్చినా నిన్ను కాపాడలేరు. కాంతార గత చరిత్ర ఇక్కడ వాళ్ళకు తెలుసుండదా? అందుకే కాంతార గోపి నన్ను గుర్తుపట్టినట్టు నటిస్తున్నారు. అయినా వాళ్ల వర్షన్ వాళ్లకుంటే నా వర్షన్ నాకుంటుంది. ఆ మాత్రం సమర్థించుకోలేనా? అసలు అన్నయ్య ఏమయ్యాడు? వదిన డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తుంది. వాసుదేవ్ దగ్గర లక్షలు గుంజింది. ఆ డబ్బంతా ఏం చేసింది? అసలు ఈ హోమ్ మేనేజర్ అవతారం ఎందుకు ఎత్తింది? ఇక్కడ ఏం గొడవ చేస్తుందో ఏమో. వసుదా, నువ్వు చంపాల్సిన తారం చూసావా? చూశాను, కానీ పక్కన వాళ్ళ ఆయనున్నాడు కదా, ఎలా చంపడం? చంపితే ఇద్దరిని కలిపి చంపాలి. ఏంటి, పక్కన వాళ్ళ ఆయన ఉన్నాడా? వాళ్ళ ఆయన ఇక్కడెక్కడ ఉన్నాడు? సింగపూర్లో ఉన్నాడు. సింగపూర్లో ఉండడం ఏంటి? ఇందాక ఇక్కడ చూశాను కదా, పిల్లాన్ని కూడా ఎత్తుకున్నాడు. ఓ వాడా? వాడి పేరు గోపి. వాడు తార భర్త కాదు, వాడొక వేస్ట్ ఫెలోలే. వీడేంటి షాకుల మీద షాకులు చేస్తున్నాడా? వాడు మా బావని రక్షించబోయి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. అప్పుడే గతం కూడా మర్చిపోయాడు. వాడి పేరు గోపి అని తప్ప వాడి గతమేంటో వాడికి తెలీదు, మాకు తెలీదు. గతం మర్చిపోయాడా? అందుకే నన్ను గుర్తుపట్టలేదు. ఈ తార ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటుంది? 1 సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నారు. మరి ఆ గోపి? వాడు ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాడు. అయినా ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు? మైండ్ పోకముందు గోపి తారను కలిశాడా? కలిస్తే కాంతారలాగే ఉన్న తారని చూసి ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇవన్నీ అడుగుదాం అనుకున్నాను. కానీ ఇంకా క్వశ్చన్స్ చేస్తే ఈ బుర్రలేనోడికి కూడా అనుమానం వస్తుంది. వాళ్ళు ఎప్పుడొస్తే నీకెందుకు? అహల్య నీకు అప్పగించిన పని తారని చంపటం. చంపేయి, మిగతా వివరాలన్నీ నీకు అనవసరం. చూడు, ఒక పని చేసేటప్పుడు అన్ని వివరాలు తెలుసుకొని దిగాలి, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. సరే సరే, ఇంతకీ తారని ఎప్పుడు చంపుతావు? రేపా ఎల్లుండా? పని కాంట్రాక్ట్ తేవడం వరకే. పని ఎప్పుడు పూర్తి చేయాలి, ఎలా పూర్తి చేయాలనేది నా పని. అందులో నువ్వు వేలు పెట్టుకో. సరే, త్వరగా వర్క్ ఫినిష్ చేయి. నువ్వు తొందరగా వర్క్ ఫినిష్ చేస్తే అహల్య దగ్గర ఇంకా డబ్బులు ఎక్కువ తీసుకోవచ్చు. సర్లే, త్వరగానే పూర్తి చేస్తాను, నువ్వు వెళ్ళు. ఈ తార కాంతారలా ఉన్న మరో అమ్మాయి. కాంతార ఏమీ చదువుకోలేదు, ఈ తార చదువుకుంది. సృజనతో ఆఫీస్ విషయాలు మాట్లాడుతుంది. కాంతారకి తేనమ్మడం తప్ప ఏమీ తెలీదు. నా జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అనుకున్నాను. దాన్ని పాడు చేయడానికి ఈ రాక్షసి వచ్చింది. దీన్ని ఎలాగైనా ఆపాలి. నీకు సమస్య లేదా? ఈ తార వేరు,
ఆ కాంతార వేరు. అప్పుడు కాంతారని గోపికి దూరం చేశాను. ఇప్పుడు ఈ తారని సృజన నుండి వేరు చేయబోతున్నాను. ఈ టైంలో ఎవరొచ్చారు? శ్రీకర్ ఆఫీస్ ఫైల్ కోసం వచ్చాడేమో. వసుధ గారు రండి. రండి రండి. కూర్చోండి. ఈ టైంలో ఈ రాక్షసి ఇక్కడికి ఎందుకు వచ్చింది? బహుశా నా మీద అనుమానంతో వచ్చుంటుందా? దీంతో జాగ్రత్తగా మాట్లాడాలి. నన్ను చూసినా నీ మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ కనబడడం లేదా? నువ్వు నిజంగానే తారవే అయి ఉండాలి, లేదా మహానటివైనా అయి ఉండాలి. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. వద్దు. నేను హౌస్ మేనేజర్ని కదా, ఇంటి పనులన్నీ నేనే చూసుకోవాలి. అహల్య మేడం ఈ ఫామ్ హౌస్ నుండి వెజిటేబుల్స్ తీసుకురమ్మన్నారు. ఆ ఇంట్లో అందరూ ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తింటారు. అందుకే ఈ ఫామ్ హౌస్లో కూరగాయలు పండిస్తారు. నాకు విషయం చెప్పు, నువ్వు నిజంగా తారవేనా? ఆ అనుమానం మీకెందుకు వచ్చింది? ఏం లేదు, ఎందుకో అడగాలనిపించింది, అడిగాను. ఏ నాలాంటి మనిషిని ఎక్కడైనా చూసారా? ఆదిత్య గారింట్లో నువ్వు బయటపడలేదు, ఇక్కడ బయటపడతావేమో చూద్దాం. వసుధ గారు ఏమైంది? ఏం లేదు, నాకు ఆడపడుచుండేది, అచ్చుగుద్దినట్టు నీలాగే ఉండేది. మీ ఇద్దరికి ఏమాత్రం తేడా లేదు. మొదట నిన్ను నేను చూసినప్పుడు నువ్వే నా ఆడపడుచు అని అనుకున్నాను, కానీ తర్వాత నువ్వు తారవని తెలిసింది. వదినా, ఏంటి ఏమన్నావు? వదినా అని పిలిచాను. అంటే అంటే నువ్వు కాంతారా.